అని ఆవిడ అడిగారు. నేను వినాయక్ గారిని అడిగాను. కాదు నా దగ్గర ఉన్న కథ ఒక స్టోరీ అనుకున్నాను, అది వెంకటేష్ బాబుకి సరిపోదు, యంగ్ కుర్రోడు కావాలి, చూద్దాం ఎవరొకళ్ళు అంటే ఈలోపు అరవింద్ గారు నా దగ్గర వినాయక్ డేట్లు ఉన్నాయి అనేది తెలుసుకుని అప్పుడు ఆర్య అయిపోయింది. ఆర్య అంటే రెండో సినిమా, సూపర్ హిట్ రెండో సినిమా. అప్పటికి నేను అరవింద్ గారికి బాగా క్లోజ్. మేము మా సర్కిల్ అంతా అటే, గీతా ఆర్ట్స్ అరవింద్ గారు ఇదే మేము కొన్న సినిమాలు గీతా ఆర్ట్స్లో అవి వైజాగ్కి. అంచేత మేము బాగా తెలుసు. ఆయన బన్నీ కెరీర్ రీత్యా ఆర్య తర్వాత యాక్షన్ సినిమా చేద్దాం, ఆర్య లవ్ స్టోరీ, గంగోత్రి ఒక ఫ్యామిలీ సినిమా, ఈసారి మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి. యాక్షన్ సినిమా చేయాలంటే ఇప్పుడున్న వాటిలో మొనగాడుగా వినాయక్, ఇరగదీసి పడదబేడ అది వినాయకుని పట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఇప్పుడు నా డేట్స్ అని తెలిసింది. నాకు వెంటనే ఆయన కవర్ పెట్టారు. అంటే డైరెక్ట్గా నాకు కాకుండా వైజాగ్ గాంధీ పిక్చర్స్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మన సత్యనారాయణ రెడ్డికి వినాయక్ సినిమా చేస్తున్నాడు కదా రెడ్డి గారు, దాని గురించి మాట్లాడదాం ఒకసారి మీరు రండి అని ఆయన రప్పించి అది ఆ మీటింగ్ పెట్టారు. పెట్టి బన్నీతో చేయమని. సరే అంటే డైరెక్టర్ ఇష్టం కదా, అవును, అది